భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన సెకండ్ వన్డే మ్యాచ్ రేపు కార్డిఫ్ వేదికగా ఈవినింగ్ 5:30కి మొదలుగా పోతుంది. ఫస్ట్ వన్డే టీమిండియా భారీ విజయం సాధించడంతో ఇక ఇంగ్లాండ్ సొంత గడ్డపై సిరీస్ గెలవాలంటే రేపటి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి, తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా అన్ని విధాలుగా అన్ని అంశాల్లోనూ ఇంగ్లాండ్పై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎక్కడా కూడా ఇంగ్లాండ్ భారత్కు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మరి ఈ వన్డేలో ఇంగ్లాండ్ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. టీం గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఎంతవరకు మార్పులు చేస్తుంది అన్నది చూడాలి. ఒక ఓపెనర్గా బెన్ డకెట్ కన్ఫర్మ్, తను లాస్ట్ మ్యాచ్లో బాగానే బ్యాటింగ్ చేశాడు. అయితే జాకబ్ బేతల్ ఓపెనర్గా అసలు సెట్ కాలేదు, టెస్టుల్లోనూ సెట్ కాలేదు, వన్డేల్లో కూడా సెట్ కాలేదు. నిన్నటి మ్యాచ్లో దారుణంగా బ్యాటింగ్ చేశాడు. మరి అతని స్థానంలో ఏమైనా వేరే ఆటగాన్ని అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. ఇక మిడిల్ ఆర్డర్ అయితే చూడటానికి స్ట్రాంగ్గా ఉంది. జో రూట్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్. కాకపోతే వీళ్ళు ఫస్ట్ వన్డేలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి రేపటి మ్యాచ్లో గెలవాలంటే వీళ్ళందరూ ఖచ్చితంగా బ్యాటింగ్లో రాణించాల్సి ఉంటుంది. శామ్ కరన్ బౌలింగ్లో కాస్త రాణించినప్పటికీ బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. విల్ జాక్స్ కూడా అంతే, ఏమాత్రం అంచనాను అందుకోలేకపోయాడు. లియామ్ డాసన్ యాక్చువల్గా బౌలింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్లో రాణించాడు. సో ఇంగ్లాండ్ మరోసారి గెలవాలంటే డాసన్, జో రూట్, బ్రూక్ రాణించాల్సిన పరిస్థితి. బౌలింగ్లో అయితే కాస్త ఓకే, లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. జస్ట్ 4 వికెట్లు మాత్రమే తీశారు ఆర్చర్, రషీద్. కానీ ఈసారి మాత్రం అలా కాదు. వన్డే సిరీస్ను నిలుపుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు బౌలింగ్లో రాణించాల్సి ఉంటుంది. జాస్టాంగ్ కూడా అంతే, ఫస్ట్ వన్డేలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మరి చూడాలి రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంగ్లాండ్ ఈ వన్డే గెలవాలంటే మాత్రం శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. దానికి తోడు కార్డిఫ్ మైదానంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. అటు టీమిండియా టీంను ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ కాస్త డిసప్పాయింట్ చేశాడు. తను కూడా అంచనాలను అందుకుంటే ఇక టీమిండియా రేపటి మ్యాచ్లోనే గెలిచి సిరీస్ సొంతం చేసుకోగలదు. మిడిల్ ఆర్డర్ మరీ స్ట్రాంగ్గా ఉంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్తో బలంగా ఉంది. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కోహ్లీ ఇంగ్లాండ్ లాంటి టీంపై ఈజీగా పరుగులు చేస్తాడు. అటు కేఎల్ రాహుల్ టచ్లో ఉన్నాడు కానీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. తను కూడా రాణించగలిగితే భారత జట్టు మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోగలదు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ నిజానికి ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు అయినప్పటికీ ఎవరిని కూడా పక్కన పెట్టేటట్టు పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. శివన్ దూబేకు బ్యాటింగ్లో అవకాశం రాకపోయినప్పటికీ బౌలింగ్లో రాణించారు. బ్రార్ అండ్ బూమ్రా, ప్రసిద్ధ కృష్ణ ఈ ముగ్గురు కూడా ఒకరికి మించి ఒకరు అద్భుతాలు చేశారు. బహుశా టీమిండియా ఎటువంటి మార్పు చేయకపోవచ్చు ఈ మ్యాచ్కు. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని, స్పిన్ ఆల్రౌండర్లో ఒకరిని పక్కన పెట్టాలని. కానీ ఫస్ట్ మ్యాచ్లో ఆల్రౌండర్లు సుందర్, అక్షర్ ఇద్దరు కూడా రాణించడంతో కుల్దీప్ యాదవ్కు ఈ మ్యాచ్లో కూడా స్థానం దక్కకపోవచ్చు. అలాగే ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్ వీళ్ళు కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా టీమిండియా విన్నింగ్ టీంనే కొనసాగించే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్పై స్పందించిన విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రేపటి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంటామని వ్యాఖ్యానించాడు.